హలో అందరికీ వెల్కమ్ టు డి మమతా రవి వ్లాగ్స్. సింపుల్గా ఇంట్లోనే ఎగ్ పఫ్స్ ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా, కొంచెం సాల్ట్, ఆయిల్, వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి పిండిని. తర్వాత లోపల స్టఫింగ్ కోసము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఫ్రై పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగనివ్వాలి. అందులో కరివేపాకు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టి చేసుకోండి. తర్వాత కారము, గరం మసాలా వేసి ఇంకొక 2 మినిట్స్ అలా వేగనివ్వండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి వేయించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మైదాలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జారుడుగా కలిపి పెట్టుకోవాలి. నానిన పిండిని తీసుకొని 4 చపాతీలుగా చేసుకోవాలి. 4 చపాతీలను స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలా చూడండి, నూనె మైదా అప్లై చేసుకోవాలి. 4 చపాతీలకి ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ ఇలా అప్లై చేసుకొని ఇంకొంచెం రుద్దుకొని చూడండి, అన్నిటికీ 4కి ఇలా అప్లై చేసుకొని ఇంకా కొంచెం పెద్దగా రుద్దుకొని కొంచెం మందమే ఉండాలి. ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ, కోడిగుడ్డు మిశ్రమం ఇలా పెట్టి ఎగ్ పఫ్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. సింపుల్గా ఎగ్ పఫ్స్ రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.